రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సౌజన్యంతో నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ 11వ డివిజన్ అధ్యక్షులు నాగేంద్ర ఆధ్వర్యంలో 11వ డివిజన్ ప్రాంతంలో ఎన్టీఆర్ నగర్ 3 జెండాల సెంటర్ పార్క్ దగ్గర ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 11, 13 డివిజన్ల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు, బాలకృష్ణ స్థానిక నాయకులతో కలిసి ఉచిత మెడికల్ క్యాంప్ని ప్రారంభించారు. ఈ ఉచిత క్యాంపులో నారాయణ హాస్పిటల్ వైద్యులు పాల్గొని రోగులకు ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ 11వ డివిజన్ అధ్యక్షులు నాగేంద్ర మాట్లాడుతూ మంత్రి నారాయణ సౌజన్యంతో నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ ప్రాంతంలో ఎన్టీఆర్ నగర్ 3 జెండాల సెంటర్ పార్క్ దగ్గర ఉచిత వైద్య శిబిరం నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. సుమారు 4 కోట్ల రూపాయలతో ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి రోగుల దగ్గరికే వైద్యమనే లక్ష్యంతో నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలు నివసించే ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న మంత్రి నారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, సిహెచ్ నారాయణ, శ్రీకాంత్, సాయి రామకృష్ణ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో మా పొంగూరు నారాయణ గారు మంత్రివర్యులు సమస్యలు ప్రతి 28 డివిజన్లలో ఆరోగ్య సమస్యలు ఎవరికన్నా ఉన్నాయా లేవా అంటే క్లైమేట్కి తగ్గట్టు బాడీలో చేంజెస్ వస్తుంటాయి, ఆరోగ్యం సరిగా ఉండదు. పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ దాన్ని ఆయన మనసులో పెట్టుకొని ఈ వెహికల్ని 3 కోర్స్ పెట్టి రెడీ చేయడం జరిగింది. అలాగే అందరూ మెడికల్ క్యాంపులు చేస్తుంటారు. మేము ఎన్నో మెడికల్ క్యాంపులు చూసాం. ఆ మెడికల్ క్యాంపుల్లో మెడికల్ క్యాంప్ పెడతాము, ఏదన్నా ఉంటే ట్యాబ్లెట్లు ఇస్తాము, టెస్టులు చేస్తాము, తర్వాత అది క్లోజ్ చేస్తాం. కానీ దీనికి ఒక ప్రత్యేకత అయిన మెడికల్ క్యాంప్ ఇది. మా పొంగూరు నారాయణ గారు జనం గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆయన ఎప్పుడు స్లమ్ము ఎక్కడుంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏదన్నా కార్యక్రమాలైనా మీరు ముందుండి వాళ్ళకి సాయం చేయండి, ఏదైనా ఉంటే నాకు తెలియజేయండి అని చెప్పి మాకు పదే పదే చెప్తూ ఉంటాడు. అలాగే ఈరోజు మా 11వ డివిజన్లో మేము సార్ని అడగడం జరిగింది. సార్, ఈ విధంగా మాది స్లమ్ ఏరియా, మా ఏరియాలో పెడితే అందరూ లేని వాళ్ళు కూలి చేసుకొని బతికేవాళ్ళని చెప్పి చెప్పడం జరిగింది. నెలలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ మా వార్డులో పెట్టమని చెప్పి అడిగాం. మేము చెప్పిన వెంటనే నారాయణ సార్ గారు వెహికల్ని పంపించడం జరిగింది. ఈ వెహికల్లో ఎక్స్రే కాడి నుంచి, స్కానింగ్ల కాడి నుంచి, కంటి టెస్టుల కాడి నుంచి, బ్లడ్ టెస్టుల కాడి నుంచి, అలాగే ఈసీజీ కాడి నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడే చూడడం, ఇక్కడే మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం. అన్ని టెస్టులు మనం ఏ హాస్పిటల్కి అయితే ఎలా వెళ్ళి చూస్తామో ఎక్కడైతే అక్కడ టెస్టులు రాస్తే మనకి ఎలాగైతే స్కానింగ్ల కాడి నుంచి, ఎక్స్రేల కాడి నుంచి మనకు చూసి జాగ్రత్తగా పంపిస్తారో అలాగే ఇక్కడ కూడా ఆ వెహికల్ రెడీ చేయడం, సారు మా వార్డుకు పంపించడం, మా వార్డు తరఫున నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ వచ్చి చెకప్ చేయించుకునే వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అంటే ఈరోజు ఈ కార్యక్రమం సాయంత్రం దాకా 5 దాకా జరగద్ది. మా డివిజన్ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే రేపు మార్నింగ్ బస్సు పెట్టి ఇక్కడ ఎంతమందికి ఏదన్నా ఇబ్బంది అని అంటే నారాయణ హాస్పిటల్కి తీసుకోపోయి ఫ్రీగా చూపించమని చెప్పి నారాయణ సార్ కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు మా 11వ డివిజన్లో ప్రజలకి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించేందుకు గాను నారాయణ వైద్య సిబ్బందిని ఈ డివిజన్ పంపించి ఇక్కడే ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ ఈసీజీ, అలాగే బ్లడ్ టెస్టు, షుగరు, ఎక్స్రే ఇవన్నీ చేసి వాళ్ళకి తగినటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఎవరికన్నా ఇంకా ఇబ్బందిగా ఉంటే వాళ్ళని రేపు ఉదయం వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి ఫ్రీగానే అన్ని చెకప్లు చేసి ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా వాళ్ళకి ఫ్రీగా సేవ చేయడానికి నారాయణ సార్ గారు ముందుకు రావడం చాలా చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే అనేక మంది ఇబ్బంది పడుతుంటారు డబ్బులు లేక. ఈరోజు వాళ్ళ దగ్గరికే వచ్చి వైద్యం చేయడం అనేది చాలా అభినందించిన విషయము. ఎప్పుడూ కూడా ప్రజల యొక్క అభివృద్ధిని, ప్రజల యొక్క శ్రేయస్సును కోరుకునేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రజలను మన్నన పొందారు. కాబట్టి ఈరోజు
ఎక్కడ పట్టా కూడా నారాయణ అంటే నారాయణ సార్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ గారు అంటున్నారు. అభివృద్ధితో పాటు వైద్య సేవలు కూడా అందించి ప్రజలకు చేరువ చేసినందుకు మేమందరం మా యొక్క డివిజన్ తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నా పేరు మొత్తం బాలకృష్ణ అండి, ఎన్టీఆర్ నగర్ నుంచి. ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారు నారాయణ మెడికల్ ఆధ్వర్యంలో 4 కోట్లు వెహికల్ కొని మనకి అన్ని బ్లడ్ టెస్టులు కానీ, షుగర్ టెస్టులు కానీ, ఎక్స్రేలు, స్కానింగ్లు అన్నీ మొత్తం కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఆ వెహికల్ ఈరోజు మన ఇండియాలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడా కూడా లేదు. అటువంటి వెహికల్ తీసుకొచ్చి ఇంటింటికి పంపించి ప్రతి డివిజన్కి పంపించి ఆ డివిజన్లో ఎవరైనా కానీ ఆరోగ్య ఇబ్బంది కానీ ఉంటే వాళ్ళందరూ కూడా టెస్టులు చేసి అవసరమైతే హాస్పిటల్కి వాళ్ళ వెహికల్ ద్వారానే తీసుకెళ్ళి పూర్తిగా ఫ్రీగా చేపేయడం జరుగుతుంది. ₹1 ఖర్చు లేకుండా హాస్పిటల్ ద్వారా ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా సంతోషమైన విషయం. అందరూ కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.